మహోన్నతుడా, మహిమగల తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. కీర్తనకారుడు తండ్రి, నీ సేవకుడను, నీ సేవకురాలి సేవకుడనని నిరూపించుకుంటున్నాడు. ప్రభువా, నీకు వందనాలు. అట్టి యోగ్యత అయితే మాకు లేదు కానీ ప్రభువా, ఈ క్షణమందు తండ్రి మీరు మమ్మలను వచ్చిన తండ్రి సంఘములో నన్ను మార్చమని అడుగుచున్నాను. ప్రభువా, ఈ వాక్యంతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి స్పష్టంగా చదవండి వాక్యం. కట్లను విప్పి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. కీర్తనకారుడు దేవునితో నిబంధన చేసుకుంటున్నాడు. ఏమని నిబంధన చేసుకుంటున్నాడు? యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మరపు రాని స్త్రీ ఇక్కడ తన తల్లి కొరకు కూడా తన ప్రస్తాపిస్తున్నాడు దావీదు గారు. హల్లెలూయా. యెషయా తన తండ్రి అన్నదమ్ములు ఉన్నారు. ఆయన మహాప్రియుడు, ధవలవర్ణుడు, ఇంకా వర్ణించలేని ఏదైనా మాట్లాడవచ్చు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక వచనమును మీరు గ్రహించాలి. నా మాటలో స్పష్టత లేకున్నా సరే కానీ ఇక్కడ ఉన్న వాక్యంలో జీవం వస్తుంది. హల్లెలూయా. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను. హల్లెలూయా. ఇక్కడ ఆరాధనకి ఎంతమంది వచ్చారు? హల్లెలూయా. ఎలీషా గారు వచ్చారు. హల్లెలూయా. ఎలీషా అలసిపోయినప్పుడు దేవుడు తట్టి లేపిండా లేదా? హల్లెలూయా. అయ్యా చాలు, నాకు నేను చెయ్యనిగా, నా వల్ల కాదు అన్నాడు. హల్లెలూయా. అదొక్క విన్నపము తన దేవునికి తెలియజేసినాడు బలహీనతను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుడు దావీదు కీర్తనకారుడు? యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు ఏమున్నాయంట? దావీదుకు కట్లున్నాయి. హల్లెలూయా. పాములకు కట్లు కనిపిస్తాయి, నాగుపాముకు సింబల్గా అనిపిస్తుంది. నూనె కట్ల పాముకు తల నుండి చివరి వరకు కట్లు కనిపిస్తాయి. హల్లెలూయా. ఆ సర్పము చాలా డేంజరు. హల్లెలూయా. మనిషికి సర్పానికి దేవుడు కొన్ని సందర్భాల్లో పోల్చినాడు. హల్లెలూయా. ఇక్కడ నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు. హల్లెలూయా. మన అందరిలో దావీదు తల్లి సేవకురాలా? స్పష్టంగా వాక్యం చదివి నాతో మాట్లాడాలి, నన్ను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యెషయా ఎండుమండుగురు ఉన్నారు. వారిని ఇక్కడ ఎత్తి చూపలేడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తల్లిని ఎత్తి ఆ కుమారుడు ప్రస్తాపిస్తున్నాడు. నా తల్లి నన్ను సేవకునిగా చేసింది. హల్లెలూయా. ముందు సేవకుడు కాడు, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ముందు కీర్తనకారుడు సేవకుడు కాదు, తన తల్లిదండ్రులు సేవకురాలై ఉన్నందున ఆ విత్తనము విత్తబడి మొలకెత్తింది, ఫలిస్తుంది. హల్లెలూయా. అంతే కదా శ్యామన? హల్లెలూయా. తన తల్లిని ఎత్తి చూపుతున్నాడు. ఈ సెల్ ఫోను శాంసంగ్ కంపింది. హల్లెలూయా. దావీదు తండ్రి యెషయా తండ్రి కోసం మాట్లాడాలి, కానీ తల్లిని ప్రస్తాపిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన సేవకులలో కానీ విశ్వాసుల్లో కానీ విశ్వాసాలు కానీ ఎంతోమంది మీ తల్లిదండ్రులు సేవకురాలిగా ఉన్నారో మీ ఎద మీద చేసుకొని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా, నేను నిజముగా హల్లెలూయా, నిజముగా విశ్వాసివా? హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా నీ
సేవకుడను నిరూపించుకుంటుండు. హల్లెలూయా. నిరూపించుకున్నవాడు తెగిస్తాడు. హల్లెలూయా. ప్రాణ త్యాగము చేస్తాడు. హల్లెలూయా. దేవుని పక్షమున స్టెఫెను దేవుని పక్షమున నిరూపించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు కూడా రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు తండ్రి వాళ్ళకేమీ తెలియదు అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ సేవకుడు అంటున్నాడు, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను. హల్లెలూయా. ఇక్కడ ఆరాధనకు వచ్చిన తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరు నిజముగా నేను దేవుని బిడ్డను, నేను విశ్వాసిని, మీ ఎద మీద చేసుకోండి. హల్లెలూయా. మీ అంతరంగంలో నుండి మీ మనసాక్షిని ఈ వాక్యానికి ప్రమాణం చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను కేవలము వట్టివాడను, మట్టివాడను, దుమ్ముకు దుల్లాంటి వాడను. హల్లెలూయా. మాటలు చెప్పడం కాదు, దావీదు ఇక్కడ ఏమంటాడు, నిరూపణ చేస్తున్నాడు. నేను ముందు సేవకుడని కాదు, నా తల్లి సేవకురాయినందువలన నేను అయినాను. అయినంత మాత్రాన ఏమైంది తనకు? తన కట్లు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు బలహీనత అందరికీ తెలుసు. అనేక కట్లు మన జీవితంలో ఉంటే ఉన్నాయా? నీకు కానీ నాకు కానీ ఆనాడు దావీదు కానీ. హల్లెలూయా. అతను ఎనుమండుగురులో కడసారి వాడు గొర్రెల మందను కాస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ తనను స్పందించి దేవుని కొరకు నిలబెట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఆయన అంతరంగము ఎంత యథార్థము గలది. హల్లెలూయా. ఆ యథార్థంగా మనస్సు గలవాడు కాబట్టి నిజముగా నేను నీ సేవకుడను. దయచేసి ఒక చివరి మాట మాట్లాడండి. హల్లెలూయా. దావీదు తల్లి దేవుని సన్నిధిలో అంగలార్చి ఆయన పనిలో పని చేస్తుంటే ఆమె సేవకురే తన కుమారుని సేవకుని చేసినట్టుగా తెలియజేస్తున్నది. హల్లెలూయా. అన్న కూడా హల్లెలూయా. తన పెనినైన ఇంటిలో అవమానము జరిగినప్పుడు తన గొడ్రాలు పల్లించులాగా దేవుని మందిరానికి చేంజ్ చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. నిజముగా నీ సేవకుని. హల్లెలూయా. నిజముగా నేను గొడ్రాలుని. హల్లెలూయా. ఒప్పుకోండి. హల్లెలూయా. గొడ్రాలు పోయినదా ఉన్నదా? హల్లెలూయా. అన్నగారు సిలోము మందిరానికి వెళ్ళి మంద దృష్టి కలిగిన వాడై వృద్ధాపమునకు వచ్చినవాడు, మంద దృష్టి తగ్గినది. తన కుటుంబం ద్వారా ఆ మందిరములో దేవుని నామానికి అవమానం జరుగుతుంటే అసలు వచ్చింది దేనికోసము? దేవా, నా పుత్రశోకము, నా గొడ్డుతనం నుండి నాకు విడుదల కావాలి, నాకు కుమారుడు కావాలని ఆశించి వచ్చింది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆశించింది, ఫలం వచ్చింది, కుమారునికి అన్నది, వెంట తీసుకుపోయిందా? హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడు? నేను నిజముగా నీ సేవకుడను. హల్లెలూయా. దావీదు కంటే ముందున్న రాజు వశంలో ఇశ్రాయేలు ప్రజలపై గొల్లియాతు వచ్చినప్పుడు ఈ సేవకుడు నిజంగా నిలబడ్డాడా లేదా? హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నిజముగా నీ సేవకుడను, నీ యందు భయభక్తులు గలవాడను, నా ప్రాణమా, నా అంతరంగమా, నా శైలమా, నా కొండ, నా కడగమా. హల్లెలూయా. హల్లెలూయా. నిజముగా ఒప్పుకున్నాడు, నిజముగా ఉద్యమం చేసినాడు. హల్లెలూయా. ఈరోజు ఆరాధనకు ఫ్యామిలీ ప్రేయర్కి మీరు వచ్చారు, ఎటువంటి స్థితిలో వచ్చారు నాకు తెలియదు. ఆమెన్. ఆమెన్. ఒక అన్న ప్రార్థించి దేవుని పక్షమున కానీ కుమారుడు వదిలిపెట్టిపోయింది. హల్లెలూయా. ఒక సేవకుడు దావీదు దేవుని పక్షమున గొల్లియాతు లేచినప్పుడు దేవుని పక్షాన యుద్ధం నిలబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని పక్షం నిలబడితే నీ కుటుంబం వరదిల్లదా? హల్లెలూయా. నువ్వు వరదిల్లవా? హల్లెలూయా. కుమారుని అన్నకు లోటు చూపెట్టు, తర్వాత పేజీలు తిప్పండి, ఉన్నదా లోటు? లేదు. దేవుడు తోడుగుంటే ఏ కుటుంబానికి కూడా లోటు ఉండదండి. హల్లెలూయా. హల్లెలూయా.
నేను నిజముగా నీ సేవకుడను. హల్లెలూయా. నిజముగా నేను విశ్వాసిని ఒప్పుకుంటే, ఇక్కడ కూడా నిజంగా చెప్పాలంటే నేను నీ సేవకుడని దావీదు పైన ముద్ర వేసుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ ఇలాంటి పరివర్తన, ఇలాంటి సహనము, ఇలాంటి యథార్థత ఎవరిలో ఉన్నదో మనము గ్రహించుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఆత్మతో నన్ను తట్టింది కాబట్టి నేను మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 3-4 వరకు చదవండి. స్పష్టంగా చదవండి. దగ్గరనున్న బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరును ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎవడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగానే వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచియున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. యేసు ప్రభుల వారు యెరూషలేం సమీపించి ఒలివకొండ దగ్గర బెతెస్దా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, ఎదుటున్న గ్రామమునకు వెళ్ళుడి. హల్లెలూయా. ఎంతమందిని పంపించిండు? ఇద్దరిని పంపించిండు. ఎంతమంది ఉన్నారు తనతో? 12 మంది శిష్యులు ఉన్నారు. హల్లెలూయా. ఈ శిష్యులు నా మాట సూటిగా చెప్తే నొచ్చుకుంటారనో, ఆయాసపడతారనో, అభ్యంతరపడతారనో, కోపగించుకుంటారనే దేవుడు ఏం చేసిండు దేవుని ప్రణాళికలో? హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరిని ముందున్న గ్రామానికి పంపించాడు. పంపించి గాడిద పిల్లని ఇప్పుకొని తీసుకురమ్మన్నాడు. హల్లెలూయా. అడుగుతరాలు యేసు కొరకు కావాలని చెప్పమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కీర్తనగాడు ఏమన్నాడు? నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలైన కుమారుడను, నా కట్లు ఇప్పి ఉన్నావు. హల్లెలూయా. స్పష్టంగా మాట్లాడాలి. ఎవరి కట్లు ఇప్పాడు? దావీదు కట్లు ఇప్పుకున్నాడు. హల్లెలూయా. ఇక ఆయన డోకాలు లేదు. హల్లెలూయా. ఇక్కడ శిష్యులు ఉన్నారు యేసుతో. 3.5 సంవత్సరాలు యెరూషలేం ప్రాంతంలో దెకోపాలములో ఆయన సువార్త పరిచయం ఉన్నప్పుడు, తన శిష్యులు తనతో ఉన్నప్పుడు ఇద్దరిని పంపించాడు, గాడిదను గాడిద పిల్లలను. హల్లెలూయా. ఆ గాడిద పిల్లలు ఆ యజమాని దగ్గర ఏం చేస్తున్నాయి చెప్పాలి అందరూ. హల్లెలూయా. గాడిద పరివర్తన పని ఏంది? హల్లెలూయా. గాడిది ఈ వాక్యం చదివినప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది. దేవా, ఈ మనిషికి అటువంటి స్థితిలో ఉన్న కట్టబడి ఉన్న ఈ గాడిద కొరకు, హల్లెలూయా, ఈ బరువులు మోస్తూ ఈ లోయలు ముళ్ళను నడుచుకొని మెడ మీద భజన వేసుకుంటే ఆ బాధను, ఆ వేదనను, కష్టమును చూసి నువ్వు తట్టుకోలేక ఆ గాడిద కొరకు యేసు ప్రభువు వారు ఆ సిలువల గొర్రెపిల్లగా మారినా లేదా? ఈరోజు గొర్రెపిల్ల ద్వారా నువ్వు గాడిదగా ఉండి విడుదల పొందుకున్నావా? గాడిదలాగా ఉన్నావా? హల్లెలూయా. హల్లెలూయా. ఒక మట్టి వెట్టి షాకిరి వేసి పెంట మీద కట్టేసి ఒక గాడిదను దేవుడు చూసి తట్టుకోలేని స్థితిలో ఆయన ఆ కలువరి పైన అర్పించుకొని ఒక గొర్రె పిల్లగా మారి నన్ను విడిపించున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము ఎదగలో నుంచి రాసుకో. హల్లెలూయా. రాసుకున్న, మోసిన
ఆ స్థితి గతులను ఈ వాక్యం నాకు తేటగా చూపెట్టింది. ప్రభువా, నిజముగానే నేను అబద్ధికుని, నేను ఒక వ్యభిచారిని, నేను ఒక పోకిరిని, నేను ఒక దౌర్భాగ్యుడను. హల్లెలూయా. దావీదు కట్లు విప్పి ఉన్నాడు కదా, ప్రభువా నా కట్లు విప్పినా నిలబెట్టుకున్నావు. ఇక్కడ చూడు, యేసుప్రభుల వారు 3.5 సంవత్సరములు సువార్త పరిచయం చేస్తుండే దగ్గరలో అప్పుడు ఇద్దరు పంపించాడు. సూటిగా ఒక మనిషితో మాట కలవరం వస్తుంది. హల్లెలూయా. గాడిద కట్లు విప్పిండా, యజమానుడు విడిపించిండా? ఆ రక్త విమోచన త్యాగఫలము నేను కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, యెహోవా నేను విశ్వాసిని, యెహోవా నేను విశ్వాసరాలిని, యెహోవా నేను యవ్వనస్తుడను, యెహోవా నేను యవ్వనస్తురాలను, నేను దర్శనములు చూస్తున్నాను, నేను చెప్పుతున్నాను, ఇది విను. అది కాదు. హల్లెలూయా. కట్లు విప్పుకో. హల్లెలూయా. దావీదు తల్లి సేవకురాలై తల్లి ప్రార్థిస్తే తన కట్లు విప్పబడినాయి. హల్లెలూయా. కట్లు విప్పినాక స్టార్ట్ చేసిండు ఇక యుద్ధం. హల్లెలూయా. ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు ఏదన్నా దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము ఏదన్నా చెయ్యాలని సూటిగా మాట్లాడితే ఆయాసపడతారని ఒక ఉపమానం ప్రకారంగా ఇద్దరు వెళ్ళండి, గాడిదను తెల్లండి. చూసినా లేదా? హల్లెలూయా. దేవుడు ఎంత ప్రణాళిక కలిగినవాడు. నీకు నాకు ఎంత జ్ఞానం ఉన్నా దేవుని మాట వేరుంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు భూలోకంలో తన సువార్త పరిచయం చేసినప్పుడు బరాబా కింద ఉంటాడు. బరాబా చేయగలుపు అంటాడు. కలుపుతాడా? హల్లెలూయా. కలుపుతాడా? దేవుని రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. పన్ను కట్టడానికి సమయం వచ్చింది, సెకేలమ్మ కట్టుమంటాడు. దేవుడే రాజ్యం, దేవుడు ఎందుకు కడతాడు? హల్లెలూయా. ఒక్కవేళ నీ కట్లు విప్పుకొని నువ్వు దేవుని మార్గం నడిస్తే హల్లెలూయా చూస్తావు దేవుని మహిమను. బరాబతో చేయగలపవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు గాడిద ఆ యజమాను దగ్గర ఎట్టి శాఖలు చేసిందో, ఆ పెంట మీద ఎక్కడుందో, రాత్రి అనగా పగలనగా దాని స్థితిగతి ఎట్లుందో, అటువంటి స్థితిలో దేవుడు చూసి తట్టుకోలేక నన్ను నీ కొరకు నా కొరకు ఆ కలువరిశిల పైన ఆయన ఒక గొర్రెపిల్లగా మారి నన్ను విడిపించుండా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 13-16 చదువుకుందాం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమందు కట్ల నుండి విడిపించెను గదా. హల్లెలూయా. దేవుని దర్శనం కలిగిన అబ్రహాం. హల్లెలూయా. అందరికి ఎవరు? అందరికీ. హల్లెలూయా. ఆయన బిడ్డ ఏమైంది? హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి, ఆత్మస్వరం ద్వారా నిలబడ్డవాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఎవరిని కూడా వదిలి పెట్టాడు. తన కోలకర్ర ఆడించక ఊకుండడు. నాగలి దున్నేవాడు ముళ్ళు కట్టె ఎద్దుకు ఆనిచ్చక ఊకుండడు. ఆ ముళ్ళు కట్టె వాడకపోతే దున్నుతుండే ఆ మూల మీద మిర్ర అట్నే ఉంటుంది. హల్లెలూయా. ఉంటుందా? ఉండదా? హల్లెలూయా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రాము కుమార్తెనట. నేను షాక్ అయిపోయినా. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాము కుమార్తెను సాతాను బంధించి తన యొక్క స్వాధీనంలో వశపరుచుకొని, హల్లెలూయా. ఆ కాలంలో ఎవరితో మాట్లాడేవాడు? పరిశుద్ధాత్మ చెప్పాలి. అబ్రాముతో మాట్లాడేవాడు. 8వ అధ్యాయము 29వ వచనం. వాడు యేసును చూచి కేకలు వేచి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఏలైనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని
అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వారిని పట్టుచు వచ్చెను. వానిని గొలుసులతోనూ సంకెళ్లతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి అందుంచిరి. గాని వారు బంధకములను తెంపగా దయ్యములను వాని అడవిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచిపెట్టి వెలుపలకు రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషికి ఎన్ని దయ్యములు పట్టినాయి? ఈ వాక్యం అందరికీ తెలుసు. ప్లీజ్ ఇక్కడ చూడాలి. హల్లెలూయా. 29 ఏమన్ ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు. హల్లెలూయా. అపవిత్రాత్మకు ఎవరు ఆజ్ఞాపించారు? ఆమేన్, హల్లెలూయా. ఆ అపవిత్రాత్మ ఆ దయ్యము పట్టినాక అతనికి ఎన్ని దయ్యములు పట్టి ఆ దయ్యం పట్టిన ఆ వ్యక్తిని లోపల వేసి కావలున్నారు ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కట్లను ఇప్పడానికి దేవుడు ఒకటే ఆజ్ఞాపించాడు. ఆయనకు ఎన్ని దయ్యములు పట్టినాయో కింద ఉన్నాయి. హల్లెలూయా. సేన ఆ దయ్యములు పట్టిన వ్యక్తిని ఈయనకి ఇంకా ఇడిపించొద్దని లోపటేసి కావలున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఆ సేనా దయ్యము అది మరి మామూలుగా కాదు. మరి ఆ దయ్యము పోవాలంటే దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపించుండా లేదా? హల్లెలూయా. దయ్యము పట్టిన వ్యక్తికి ఆజ్ఞాపిస్తే తన కట్టు దయ్యమును ఇడిపించిందా లేదా? హల్లెలూయా. ఆ దయ్యము సేనా దయ్యం పట్టిన వ్యక్తిని వాడు బాధపడి వాడు బాధలో ఉంటే దేవుడు ఆ వ్యక్తిని చూసి ఆజ్ఞాపించండు, వెళ్ళిపో. వెళ్ళిపో అంటే వెళ్ళిపోయినా లేదా? పందుల మందలు కలిసి సముద్రంలో చచ్చిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా నీ కట్లు ఇప్పుకొని యథార్థ హృదయం కలిగి దేవుని యందు దావీదు వలె ఒక అన్న వలె అబ్రాము వలె ఉంటే నీ కట్లు ఊడిపోతాయా ఇక బిగిస్తాయా? హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా నీ సేవకుడన్న కుమారుని నా కట్లు విప్పి ఉన్నావు. ఏ మనిషిని ఎత్తి చూపెడతలేడు. దేవా యెహోవా నా కట్లు విప్పి ఉన్నావు. దావీదుకి ఇప్పిన కట్లు ఈరోజు నా కట్లు నీ కట్లు ఇప్పడా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ లోపల ఏ కట్టు లేదా? అంత బలవంతుడు, శక్తిమంతుడు, సింహాలను చినినవాడు నా కట్లు ఇప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత యథార్థముగా, ఎంత దీన మనసుగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు దావీదు గారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ అబ్రాము కుమార్తెను కూడా సాతాను కట్లతో బంధించినప్పుడు మరి ఆమెకు విడుదల దొరికిందా లేదా? హల్లెలూయా. మరి ఆమె అబ్రాము కుమార్తెను బంధించిందంటే అబ్రాములో ఏదో ఉన్నట్టే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు, పేతురు, యోహాను ఉన్నప్పుడు స్టెఫెను గారే రాళ్లతో ఎందుకు కొడుతున్నారు? అక్కడ లోపం ఉన్నట్టే కదా. వీళ్ళందరికంటే అర్పణ ఎవరిలో జరుగుతుంది? స్టెఫెనులో జరుగుతుంది. హల్లెలూయా. అక్కడ సాక్ష్యం అపోస్తలుడైన పౌలు ఉన్నాడు కొనేటప్పుడు. హల్లెలూయా. ఉన్నాడా లేడా? హల్లెలూయా. ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. అంటే మనుషుల మధ్యలో దేవుడు ఉంటాడు. ఏకాగ్రతతో అంతరంగం పరిశోధించే దేవుడు ఉంటాడండి. హల్లెలూయా. మనుషులు పైరూపం చూస్తారు. హల్లెలూయా. ఈ మనుషులకు సూటిగా చెప్తే వినరనే ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఉపమానంగా చెప్తాడు. ఒక చెట్టును, ఒక పశువును, ఒక కాకిని చూపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా యుద్ధ రంగంలో ఉన్నప్పుడు కాకులను విచారించి చూడండి. ఈ గాడిద లాంటి జాత కదా కాకిది కూడా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇంటి ముంగడ చేపలు పట్టుకొచ్చి ఎండబెడితే కాకి ఏం చేస్తుంది? ఎత్తుకొని పోతుంది. దాని బుద్ధి ఎటువంటిది? దొంగ బుద్ధి. దాని స్వభావమే గలీ స్వభావం. హల్లెలూయా. కానీ అది ఎవరికి పని చేయాలి? అది ఎవరి మాట వింటుంది? హల్లెలూయా, హల్లెలూయా. కాకులను విచారించి చూడండి. దేవుని మాట కాకులు విన్నాయి కానీ మనసును వినలేరు. హల్లెలూయా. ఏలియా యుద్ధ రంగంలో అలసిపోయి
ఆ వాగు దగ్గర ఉన్నప్పుడు దేవునికి అవసరమై ఉన్నది, ఏ మనిషి నిలబడలేడండి. హల్లెలూయా. విచారించుకోండి. హల్లెలూయా. మనిషి వింటే కాకిని ఎందుకు పోలుస్తాడు చెప్పనా? హల్లెలూయా. కాకులను చూసి విచారించండి అంటే ఈరోజు మన భక్తి, మన ప్రార్థన ఎక్కడున్నది? హల్లెలూయా. యుద్ధ రంగంలో ఏలియా ఉన్నాడు, ఆకలితో అలమటిస్తున్నాడు. హల్లెలూయా. నీళ్ళు లేవు, అన్నము లేదు ఆయనకు. హల్లెలూయా. కాకులను చూసి విచారించున్నాయి. హల్లెలూయా. చెప్పేవాడిని విచారించకూడదు, వాక్యాన్ని విచారించాలి. హల్లెలూయా. ఆ కాకి ఒకేసారి దేవుడు మాట్లాడినాడు, నమ్మకముగా 2 పూటలు ఏంది మాంసము రొట్టె తీసుకుపోయి ఇచ్చిందా లేదా? అప్పము రొట్టె మాంసం ఎవరు తీసుకెళ్ళి ఇచ్చారు? హల్లెలూయా. మరి దేవుడు మనిషిని వాడుకోవచ్చు కదా, ఎక్కడ పోయిన మనిషి? హల్లెలూయా. అందుకే దేవుని వేదన, నా నిమిత్తము ఎవరిని పంపుదును? హల్లెలూయా. అపవిత్రమైన పెదవులు గలవాడను ఒప్పుకున్నాడు యెషయా. హల్లెలూయా. ఆ ప్రవక్తలు సాగిలపడి సిగ్గుపడి వరకు అర్థమైతలేదు. హల్లెలూయా. ఒక్కొక్క సమయంలో వాడు బూరు వేసుకురంటే, ఏంది ప్రభువా, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడవు, జరుగురు కాకుండా జరుగుతుంది, ఏంది ప్రభువా? హల్లెలూయా. హల్లెలూయా. ఒక దొంగ దేవుని సరే నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు నేను ఉన్నామా? హల్లెలూయా. చెప్పుతావా శాస్త్రము, చెప్పుతావా దర్శనము, విచారించు. హల్లెలూయా. రాజుల గ్రంథం చదువు, అది చదివితే కత్తి గుట్టడానికి వస్తుంది. హల్లెలూయా. అది అనుభవించమని తెలుసు, అది తాగేవాడికి తెలుసు. హల్లెలూయా. ప్రభు సేవకు నాకు అవకాశం ఇస్తే నా పనుల వల్ల నేను తను జారగొట్టుకున్నాను, నేను ఏం మాట్లాడాలి ప్రభు? నేను ఇంకా పారిపోవాలా? నేను ఇంకా దాక్కోవాలా? ఒక బలహీనుడైన గిద్దెను ఇశ్రాయేలుకు అమాలీకి లేచినప్పుడు, అసలు గిద్దెను బలహీనుడండి. హల్లెలూయా. వ్యవసాయ పనిలో దుల్లగొట్టుకుంటే తన దూతని పంపి నా పని చెయ్యి. ఈరోజు ఎవరు దేవుని పని చేస్తున్నారు? దేవుని పని చేసిన వాని కుటుంబము వారు దిల్లుతుందా? అబ్రాము కుమార్తెను బంధించినట్టుగా బంధించదా? హల్లెలూయా. స్తోత్రములనైనా, స్తోత్రములనైనా. ఈ అలపనికి ఇంత భాగ్యమా దేవా? ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్యం చదువుకుందాము. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ హల్లెలూయా. మార్తా మరియ ఇంటికి ప్రభువారు ఎప్పుడు వస్తూ పోయేవారు. ఆయన వస్తూ పోయేవారికి తెలుసా తెలియదా? రింగు బస్తులో గ్రేస్ వాయిస్ ఆఫ్ గాస్పెల్ మినిస్ట్రీలో హల్లెలూయా తెలుసు. ఎంతమంది బ్యాగులు వేసుకుని వస్తాము పక్క వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా లాజరు మరియా మార్త ఇంటికి మాటికి వెళ్ళేవాడు. హల్లెలూయా. ఆయనకు ఒక సమయం వచ్చింది, మరణించి చనిపోయాడు, 4 దినములు అయిపోయింది. హల్లెలూయా. కబురు పంపారు కానీ ఆయనకు వీలైందో కాలేదో, దేవుని ఆలోచనకు మనము అందము. హల్లెలూయా. వాళ్ళు మాత్రం కబురు పెట్టారు కానీ ప్రభువులైన వారు మాత్రము రాలేకపోయారు. హల్లెలూయా. తర్వాత యేసు ప్రభు వచ్చాడు. ఏంటి అని అడిగితే 4 దినములు అయిపోయింది, ఇంకా వెళ్ళొద్దు, వాసన వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మహాగణుడు చేసే ఆ మహాకార్యములు ఆయనకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఈ మార్తకు ఏమి వాసన వస్తుంది? దుర్వాసన వస్తుంది. హల్లెలూయా. అయ్యా, మా సహోదరుడు చనిపోయి 4 దినములైంది. ఎన్ని దినములైంది? 4 దినములైంది. ప్రేత వస్త్రములు చుట్టి ఆయనను వెలుపల
పెట్టినారు. హల్లెలూయా. చనిపోయిన వానికి బట్టలు కట్టి సమాధి పెట్టలు ఎలాగ పెడతారో అట్లా పెట్టి ఉంచినామయ్యా, వాసన వస్తుంది ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. సచ్చిన సమాధిలో నుండి ఆ కట్లను ఇప్పే దేవుడు ఉన్నాడా లేడా? హల్లెలూయా. ఆనాడు మరియా మార్తను దర్శించిన దేవుడు ఈనాడు నీ కుటుంబము నా కుటుంబము దర్శించడా? హల్లెలూయా. లాజరు చనిపోయి ఉంటే ఆయన కట్లు ఇప్పినవాడు నీ కట్లు నా కట్లు ఇప్పడా? హల్లెలూయా. ఒకవేళ ఆత్మలో చనిపోతే, ఆత్మ పని చేయకపోతే, దురాత్మ పట్టిన వ్యక్తికి శర దయ్యము పడితే ఆజ్ఞాపించుండా లేదా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో అన్న వాళ్ళ ప్రార్థన చేస్తే దేవుడు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అన్నలాంటి ప్రార్థన అర్పణ నీలో రాకపోతే దేవుడు ఆజ్ఞాపించడు. హల్లెలూయా. ఆనాడు అబ్రాహాముకు కుమార్తెనే బంధించినారా సైతాను? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మూయబడ్డ గర్భము దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు అన్యాయిస్తాడా? చెప్పాలి. హల్లెలూయా. తన గర్భము తెరిచిండా లేదా? హల్లెలూయా. సేనా దయ్యము పట్టినవాడు బంధిస్తే దేవుడు ఆజ్ఞాపిస్తే పోయిందా లేదా? హల్లెలూయా. దేవుడు నువ్వు చెప్పినట్టే చెయ్యడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చోమంటే కూర్చోడు, పొమ్మంటే పోడు. హల్లెలూయా. దేవుని ప్రణాళికలు వేరుంటాయండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చచ్చిపో, మురుగుబట్టు, మూసివేళ కొట్టుకపో, ఆయనకు సంబంధం ఉంది. ఎప్పుడు రావని అప్పుడే వస్తాడు. హల్లెలూయా. లాజరు కట్లు ఇప్పి లాజరు లేవు అంటే లేచిండు. ఈరోజు ఆత్మలో నీవు చనిపోతే నీ కట్లు నా కట్లు ఇప్పడా? హల్లెలూయా. పరిశీలన చేసుకోవాలి ఆత్మలో. హల్లెలూయా. ఆనాడు లాజరు కట్లు ఇప్పిన దేవుడు ఇప్పడా? హల్లెలూయా. సేనా దయ్యము పట్టిన వ్యక్తి దేవుని సన్నిధిలో వచ్చి గంతులేస్తే ఆ జనమంతా తల్లడిల్లిపోతున్నారు. హల్లెలూయా. వీనికి దయ్యం పట్టిన వ్యక్తి కదా, వీడి లోపల వేసిరు కదా, వీడు ఏంటి గంతులేస్తున్నాడు, యేసు దగ్గర ఏం చేస్తున్నాడు అంటే దేవుడు కనికర పూర్ణుడు అండి. హల్లెలూయా. దేవుడు కర్ణ వేరు. హల్లెలూయా. దేవుడు ఒక్క మాటతో ఆజ్ఞాపిస్తే ఆ దయ్యము వెళ్ళిపోయి విడుదల దొరికిన తర్వాత దేవునితో నడుస్తున్నాడు. కూర్చున్నా లేదా? హల్లెలూయా. అన్నగారు కూర్చున్నా లేదా? అతను చూసి హల్లెలూయా. చచ్చిపోయిన లాజరు లేచిన తర్వాత ఒక సందర్భంలో ఒక మీటింగ్ జరుగుతుంటే యేసు కంటే ఎక్కువ చూడడానికి ప్రజలు వస్తున్నారు. ఎవరి చూడడానికి? లాజరు చూడడానికి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటుండి ఆ పక్షుల గురించి విచారించండి. కాకుల మీద దేవునికి నమ్మకం ఉంది, మనుషుల మీద నమ్మకం లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదువుకుందాము. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ప్రైజ్ ది లార్డ్. కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలం మందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. హల్లెలూయా. రప్పించను. హల్లెలూయా. రప్పించను. ఇశ్రాయేలు ఎక్కడ కట్టబడ్డారు? హల్లెలూయా. నత్తివాడైన మోషే నిలబెట్టుకొని నీ నోటిలో నా మాట ఉంచుతాను. హల్లెలూయా. నేను రప్పించదను. హల్లెలూయా. ఎర్ర సముద్రం చేతుల్లో వచ్చినా నేను రప్పించదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నేను మాట్లాడలేను, నేను నత్తివాడను, నీ నోటిలో నా మాట ఉంచుతాను. హల్లెలూయా. ఆ కర్ర పాము అవుతుంది, పట్టుకుంటే కర్ర అవుతుంది. దేవునిగా హల్లెలూయా. అసలు ఆ మాట మాట్లాడే నాకు లేదు. నీ నోటిలో నిన్ను దేవునిగా పరమ ముందు నిలబెడతాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? కష్టకాలం మంది వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను, వారి కట్లను తెంపి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూసినావా? దేవుని కృప ఎవరు కొలవలేరండి. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకు మాత్రమే
తెలుసు మన ప్రణాళిక పేలవుతుంది, హల్లెలూయా, మన ఆలోచన పేలవుతుంది, కానీ దేవుని ఆలోచన వేరుంటుందండి, హల్లెలూయా. ఆ మోషే ఐగుప్తుని చంపి పారిపోయి దాక్కుంటే దేవుడు ఎందుకు పెంచిండు రాజభవనంలో? హల్లెలూయా చెప్పాలి, ముగింపుకు వస్తుంది. హల్లెలూయా, రాజభవనంలో మోషేను ఎందుకు పెంచాడు? హల్లెలూయా. ఈనాడు నీకు ఉపదేశం మీద ఎందుకు పెంచుతున్నారు సంఘం ఇక్కడ? హల్లెలూయా. పెంచిన మోషేను విడిచిపెట్టినా? చెప్పాలి సిస్టర్, చెప్పాలి. హల్లెలూయా. మోషే బతకడంలో రీజన్ ఉంది. హల్లెలూయా. నిన్ను ఉపదేశంలో పెంచుతున్నారంటే దానికి అర్థం లేదా? హల్లెలూయా. మోషే దెంకపోయాడు, తన సహోదరుని చంపితే తట్టుకొని మనసు మానవ మాతృనికి ఉంటుంది. హల్లెలూయా. ఎలీషా దగ్గర ఉన్న పనివాని కన్నులు ఆ రథములను చూస్తే అయ్యా వాళ్ళు మనం చంపేస్తారు అంటే ఆయన కన్నులు గుడ్డి ఉన్నాయి. హల్లెలూయా. పరలోకం తట్టు ఎత్తి ప్రార్థించినప్పుడు వీని కన్నులు ఏమైనాయి? హల్లెలూయా. రాజభవనం పెరిగిన మోషేను దేవుడు వదిలిపెట్టలేడు. ఈ ఉపదేశంలో నీకు నడక పడక నేర్పుతుంటే నిన్ను వదులుతాడా దేవుడు? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆనాడు ఆయన చనిపోయే ఉద్దేశం దేవుని చిత్తంలో ఉంటే మోషే చనిపోయేవాడు. హల్లెలూయా. ఆ కీలు ఆ బుట్టలో ఏముంటాయి? ముళ్ళు ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి. మొసలు ఇట్లా అంటే నజ్జిబిచ్చయ్యేవాడు. కానీ దేవుని ప్రణాళిక ఏముంది? వీని పెంచాలి, పెద్దగా చెయ్యాలి. హల్లెలూయా. మరల నా రాజ్యమును దేవునని వారు సిగ్గుపరచలా చేసే దేవుడు. హల్లెలూయా. ఉపదేశం విడిచిపెట్టేది కాదు. హల్లెలూయా. చిన్న నిప్పు అడవిని తలగా పెడుతుంది. హల్లెలూయా. ఒక కుటుంబంలో ఆరాధన జరుగుతుంటే రోజే చెప్పుతుంది. సంఖ్యలతో బంధించిన పేతురు గారు వచ్చారు, దబ్బర్లు కొడితే కుసామని చెంప మీద కొట్టాడు మనిషి. హల్లెలూయా. ఈ మనిషి వినడాని ఆ బాలికతో ఆత్మ మాట్లాడింది. హల్లెలూయా. పేతురు వచ్చినా లేదా? హల్లెలూయా. రాజభవనంలో పెరిగిన మోషే యుద్ధం చేసిందా లేదా? హల్లెలూయా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపదేశంలో నీవు నీ పేరుతో యుద్ధం ఉందా లేదా? హల్లెలూయా. ఒక నాయకుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలుపై ఎరసను దాటించినాడు. తర్వాత దేవుడు యోషువను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ సేవకులు, ఇక్కడ ఉపదేశం వాక్యం మనల్ని పెంచుతున్నది. దేని కొరకు? హల్లెలూయా. తల్లి చెల్లెలు మోషేను దాసి పెంచినారయ్యా, దేవుని సంకల్పము. హల్లెలూయా. మనకు ఎన్ని అపనిందలు, ఎన్ని మోసాలు, ఎన్ని దగాలు, మృగాలు, సింహాలు వచ్చి మనకు పీకుతున్నాయి, కానీ పరిశుద్ధాత్మ కడుగము మనకు యుద్ధం చేస్తుందా లేదా? హల్లెలూయా చెప్పాలి. మోషేను వదిలిపెట్టని వాడు నిన్ను నన్ను. హల్లెలూయా. దేవుని రాజ్యము నినివే పట్టణము పతనమైపోతుండగా, ఆ నినివే ప్రజల పాపము ఆకాశానికి అంటుచుండగా దేవుడు యోనాను పంపిస్తే దేవుడు ఎక్కడ పోమన్నాడు? నినివేకు పోమన్నాడు. తన టికెట్ ఎక్కడ కొట్టిండు? తార్షీసు కొట్టిండు. హల్లెలూయా. ఆయన ప్రయాణంలో ఆయనకైనా మోసగించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. హల్లెలూయా. ఒక ప్రాణ సంకటం వచ్చింది సముద్ర తరంగములు అలలు లేచినప్పుడు. హల్లెలూయా. బ్రదర్ నిజమా లేదా? హల్లెలూయా. లేచిందా లేదా అలలు? హల్లెలూయా. ఆ ప్రయాణంలో సంకటం వచ్చినప్పుడు ఎవడో దరిద్రుడిగా ఉన్నాడు. ఆర్డర్ వచ్చింది, కెప్టెన్ గారు ఆర్డర్ వచ్చిందా లేదా? వచ్చింది కదా. హల్లెలూయా. మన ప్రవక్త ఎక్కడున్నాడు? అడుగు భాగంలో ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడా లేదా? నిద్రపోతా లేవు. హల్లెలూయా. ఈ ఉపదేశంలో పెరిగిన వాడు నిద్రపోయి పన్నా, నిన్ను తీసి సముద్రంలో పడేస్తాను. హల్లెలూయా. యోనాను బ్రతికించిన దేవుడు నిన్ను నన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఏ తిమింగలానికి ఆజ్ఞ ఇస్తే అది తినది. హల్లెలూయా. అబ్రాహాము శారా ప్రయాణంలో అభిమాలేకు ఇంటిలో శారా ఉంటే దేవుడు ఆజ్ఞాపించాడు, కొడకా సస్తావు కళ్ళెత్తి చూస్తే. హల్లెలూయా. తిమింగలమా జాగ్రత్త, యోనాను కాపాడాలి. హల్లెలూయా. తీసుకెళ్ళి గడ్డ మీద అయ్యో నా పని చెయ్యాలి. హల్లెలూయా.
భయపట్టు వాళ్ళందే బలహీనులనే బలము బలవంతులను చేస్తాడు. హల్లెలూయా. నా ముందు నిలబడ్డ జ్ఞాని సిగ్గుపడాలంటే నా దేవుడు నాకు బలం ఇవ్వాలి. హల్లెలూయా. ఈరోజు జయరాబ నిలబడి స్వార్థ చేస్తున్నంటే నా బలం కాదు అది. హల్లెలూయా. నా శక్తి అసలే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నా శరీర బలంతో నేను మొద్దుగా సోమరిగా మారిపోయినా నా దేవుడు నన్ను ఎడవడు. హల్లెలూయా. హల్లెలూయా. తన కుటుంబం కొరకు, తన ప్రజల కొరకు సూసాను కోటల యుద్ధం ఎదురైనప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, ఒక ఎస్తేరు, హల్లెలూయా, ఒక ఉపవాస ప్రార్థన, హల్లెలూయా, నిన్ను నన్ను కన్నవాడు నమ్మకస్తుడు, హల్లెలూయా, ఒక ఆమాను లేచిన, ఒక మొర్దుకై ప్రార్థన, ఒక ఎస్తేరు ఉపవాస ప్రార్థన, హల్లెలూయా. విశ్వాసం ఉంటే జ్ఞాపకం చేసుకో, రాసుకో ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుభవించినటువంటి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని ఎవడు చేస్తాడో వాని స్థితిగతులు వేరుంటాయి. హల్లెలూయా. ఒక సమయం వస్తే 5 కిలో బకెట్ కూడా లేవదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఫ్లోర్ ఎక్కడానికి చేత కాదు. హల్లెలూయా. నేను రోజు 5,000 సంపాదించిన రిజెక్ట్. హల్లెలూయా. దేవుని పని చేస్తుంటే ఎన్నో కట్లు హల్లెలూయా ఎదురు నిలుస్తాయి. హల్లెలూయా. ఎన్నో సాతానులు వీన్ని పడగొట్టాలని ఏం చేస్తుంది? హల్లెలూయా. ఆనాడు యోనానే బంధించింది, నేను నన్ను బంధించదా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అంతకంటే గొప్పవాళ్ళమా? మోసే కంటే గొప్పవాళ్ళమా? యోహాను కంటే గొప్పవాళ్ళమా? చెప్పాలి. ఎస్తేరు కంటే గొప్పవాళ్ళమా? ఎస్తేరి స్థితిగతి తెలుసు కదా. ఎస్తేరి స్థితిగతి నీకు నాకు ఎవరు లేని లోకంలో. హల్లెలూయా. ఉన్నవారు అందరూ పోయిన. హల్లెలూయా. ఎప్పుడో క్యాన్సల్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరుకు ఉన్నారా అండి? పినతండ్రైన మొర్దుకై చేతుల్లో పెరిగింది. హల్లెలూయా. కానీ దేవుని కనదూస్తున్నా లేదా? హల్లెలూయా. వరదలున్నా లేదా? హల్లెలూయా. తన కుటుంబాన్ని, తన ప్రజలను, తన కోటను కాపాడుకున్నారా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయభక్తిలో ఎవరైతే నిలుస్తారో, ఎవరైతే నడుస్తారో దేవుడు ఒక్కసారి తాకితే వారిని వదిలిపెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అంత బలవంతుడు. యేసులో ఒక్కని అంటే ఏమన్నా చెప్పాలి, ఏమని చెప్పాలి? నేను కాను. హల్లెలూయా, హల్లెలూయా. కోరేనుడైన సీమోను ఆఫ్రికా దేశంలో ఏట వచ్చి ఆ పండుగ పసక పండుగ పాల్గొంటారు. యేసు ప్రభు శిలువ మోస్తుంటే అతను వచ్చి భుజం పెట్టాడు. హల్లెలూయా. ఈ పేతురు తనతో ఉన్నవాడు నేను కాను అన్నాడు. హల్లెలూయా. సంఘములో అటువంటి వారు కూడా ఉంటారు. హల్లెలూయా. యేసుతో ఉన్నాను, సమయం వచ్చినప్పుడు నేను లేను. హల్లెలూయా, హల్లెలూయా. కూరేనైన సీమోను ఏం చేశాడు? సిలువను మోసాడు. యేసు ప్రభు కొరకు తెలియదు, సిలువ విలువ తెలియదు, కానీ ఆయన తపన వేదనను చూస్తుంటే భుజము పెట్టాడండి. ఆ కుటుంబము వరదిల్లింది. రూపునకు తల్లి, పౌలు అంటున్నాడు, ఆ సంఘములో రూపునకు తల్లి నాకు తల్లి ఆయను. హల్లెలూయా. ఆ అపోస్తల ప్రవక్త దేవునికి హతసాక్షి అయిన వాడు ఆ తల్లి నాకు తల్లి ఆయనని ఎత్తి చూపుతుండండి. హల్లెలూయా, హల్లెలూయా. రూపునకు తల్లి నాకు తల్లి ఆయను. ఇక్కడ ఎంతమంది తల్లినో తెలియదు కానీ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. స్తోత్రము, 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 స్తోత్రము.